సో మనతో డాక్టర్ నాగేశ్వరరావు గారు ఉన్నారు. రామచర్ల మండలం నుంచి ఆయన. సో ఆయనతో మాట్లాడి టెంపుల్ ప్రత్యేకత తెలుసుకుందాము. సార్ టెంపుల్ గురించి. సో టెంపుల్ ఇక్కడ మన మూసీ నది మరియు కృష్ణానది సమూహంలో ఎన్నో గత శతాబ్దాల కింద వెలిసిన టెంపుల్ ఇది. అయితే ఇప్పటి నుంచి ప్రతి మహాశివరాత్రి రోజే ఇక్కడ నరసింహస్వామి కళ్యాణం జరిగేది. ఇప్పుడు గౌరవ ఎమ్మెల్యే గారు దీన్ని ప్రతిష్టాత్మక తీసుకొని ప్రతి నెల కళ్యాణం చేయాలన్న ఉద్దేశంతో సంకల్పంతో ఈరోజు మా అధికారులందరి సమక్షంలో దీన్ని గొప్పగా కళ్యాణ మహోత్సవం చేయడం జరుగుతుంది. సో ఇలాంటి గొప్ప ప్రోగ్రాంలో మేమందరం పాలుపంచుకోవడం, మేము సర్వీస్ చేయడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాం. అట్లాగే ఇక్కడ వచ్చిన భక్తులందరికీ ప్రథమ చికిత్స, అలాగే కావాల్సిన ఎమర్జెన్సీ మెడిసిన్ కూడా అందుబాటులో ఉంచడం, అలాగే 108 అంబులెన్స్ని కూడా అందుబాటులో ఉంచి ఎవరికైనా అత్యవసర చికిత్స అవసరమైతే ఇమీడియట్గా షిఫ్ట్ చేయడానికి 108 అంబులెన్స్ కూడా 24 గంటలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నాం. అట్లాగే ఎమర్జెన్సీ మెడిసిన్, కావాల్సిన మందులు, నొప్పులకు, ఈ గ్యాస్కు సంబంధించిన అన్ని మెడిసిన్ ఈ 3 టీంలుగా డివైడ్ చేసి 2 షిఫ్ట్ వైజ్గా చేసేసి ఉదయం 2 to 8, తర్వాత 2 to 8, 8 to 2గా షిఫ్ట్ చేసి ప్రతి టీంలో 5గురిని, ఒక డాక్టర్ని, ఒక ఎమ్మెల్యేని, 2 ఏఎన్ఎంలను, 2 ఆశా వర్కర్లతోటి 30 మెంబర్స్ని మిగతా పిఎస్సిలో కూడా డిప్యూటీ చేసుకొని డిప్యూటీ డిఎంహెచ్ఓ గారి సలహా మరియు డిఎంహెచ్ఓ గారి సూచనలతోటి చాలా పకడ్బందీగా అయితే మేము ఏర్పాట్లు చేసినాం. ఎక్కడ ఇబ్బంది ఉన్నా మేము ట్రీట్మెంట్ చేయడానికి అయితే రెడీగా ఉన్నాం. ఓకే, ఓన్లీ ఈరోజు వైభవం కళ్యాణం జరుగుతుంది కదా, దాని గురించనే పెట్టారా లేకపోతే ఫర్దర్గా కూడా ఉండబోతుందా? ఇలాంటి ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు కంపల్సరీ మా పిఎస్సి దావాంచల నుంచి క్యాంపులు కండక్ట్ చేస్తాం. అది మా డ్యూటీ కూడా. కాకపోతే ఈరోజు ఎక్కడ ఇబ్బంది కాకుండా గుడి దగ్గర, తర్వాత కళ్యాణ మహోత్సవం దగ్గర, తర్వాత శివాలయం దగ్గర కూడా 3 క్యాంపులు ఆర్గనైజ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్.